మేషరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. నేడు చంద్రుడు మీ రాశి నుండి 3వ స్థానమైన పరాక్రమ స్థానంలో సంచరిస్తుండటం వల్ల మీలో సహజంగానే ధైర్య సాహసాలు, పనులను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు లేదా కమ్యూనికేషన్ రంగాల వారికి అనుకూలత కనిపిస్తుంది. అయితే లభించిన పరాక్రమ బలాన్ని ఆవేశానికి కాకుండా ఓర్పుకు ఉపయోగించడం నేటి ప్రధాన సూత్రం. నక్షత్ర ఫలితాలు. భరణీ నక్షత్రం వారు నేడు సాధనతార ప్రభావాన్ని కలిగి ఉన్నారు. తృతీయ చంద్రుని పరాక్రమంతో కలిసి వీరు తాము అనుకున్న పనులను పట్టుదలతో శ్రమించి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కృత్తిక 1వ పాదం నక్షత్రం వారికి ప్రత్యక్తార నడుస్తోంది. దీనివల్ల పనులలో ఆకస్మిక అడ్డంకులు లేదా చిరాకును ఎదురైనా చంద్రుని అనుకూలత వల్ల వాటిని చివరకు అధిగమించగలుగుతారు. సహనం అవసరం. అశ్వినీ నక్షత్రం వారు మాత్రం నేడు నైధనతార ప్రభావం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తృతీయ చంద్రుడు ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ తారాబలం నిషిద్ధంగా ఉన్నందున నూతన పనుల ప్రారంభాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా ప్రయాణాల్లో, పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు మరియు శారీరక శ్రమ కలిగించే పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సాహసాలు చెయ్యకూడదు. నేటి సూచన: నేడు వినాయక చతుర్థి, చవితి సందర్భాన్ని పురస్కరించుకుని నైధనతార ప్రభావం ఉన్న అశ్వినీ నక్షత్రం వారు మరియు ప్రత్యక్తార ఉన్న కృత్తిక నక్షత్రం వారు విఘ్నేశ్వరునికి గరికతో పూజ చెయ్యడం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం వల్ల సకల ఆటంకాలు, దోషాలు తొలగిపోయి రోజు ప్రశాంతంగా ముగుస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.